హలో ఆల్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు మన వీడియో లాజికల్ ఇన్స్ట్రక్షన్స్. లాస్ట్ క్లాస్లో మనము లాజికల్ ఇన్స్ట్రక్షన్స్లో అండ్ లాజిక్, ఆర్ లాజిక్, ఎక్స్ఆర్ లాజిక్ నేర్చుకున్నాము. ఇంకా మిగిలిన ఇన్స్ట్రక్షన్ ఏంటి అని అంటే రొటేట్ ఇన్స్ట్రక్షన్స్, క్లియర్ ఇన్స్ట్రక్షన్, కాంప్లిమెంట్, స్వాప్, ఎన్ఓపి, నో ఆపరేషన్. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ గురించి మనం ఈ క్లాస్లో నేర్చుకున్నాము. సో రొటేట్ ఇన్స్ట్రక్షన్లో మనకు 4 టైప్స్ ఆఫ్ రొటేట్స్ ఉంటాయని నేర్చుకున్నాం. ఒకటి రొటేట్ లెఫ్ట్ ఏ, రొటేట్ రైట్ ఏ, రొటేట్ లెఫ్ట్ విత్ క్యారీ ఏ, రొటేట్ రైట్ విత్ క్యారీ ఏ. సో 8051లో 4 రొటేట్స్ కూడా ఓన్లీ అక్యుములేటర్తోనే పాసిబుల్ అవుతుంది. మనం ఓన్లీ అక్యుములేటర్ని మాత్రమే రొటేట్ చేయగలుగుతాము. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అని అంటే రొటేట్ లెఫ్ట్ ఏ. సో రొటేట్ లెఫ్ట్ ఏ ఏంటో ఒకసారి చూద్దాం క్లియర్గా. మనం అక్యుములేటర్లో ఎల్ఎస్బి, ఎంఎస్బి ఉంటాయి. రొటేట్ లెఫ్ట్ ఏ అన్నామనంటే ఒకసారి లెఫ్ట్ రొటేషన్ అనేది జరగాలి. అంటే ఎల్ఎస్బి అనేది 1 బిట్ లెఫ్ట్కి రొటేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ బిట్ ఇక్కడికి, ఈ బిట్ ఇక్కడికి. సో అట్లా అన్ని బిట్స్ లెఫ్ట్కి రొటేట్ అవుతాయి. ఎంఎస్బి అనేది ఎల్ఎస్బి పొజిషన్లోకి వస్తుంది. ఈ విధంగా అక్యుములేటర్ రొటేట్ అవుతుంది. ఇంకా దీంతో పాటు ఏం జరుగుతుందంటే ఈ ఎంఎస్బి అనేది క్యారీ ఫ్లాగ్లోకి కూడా వెళ్తుంది అనమాట. ఈ ఎంఎస్బి ఇప్పుడు 2 పొజిషన్స్లోకి వెళ్తుంది. రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్లో ఎంఎస్బి అనేది ఎల్ఎస్బి దగ్గరికి వెళ్తుంది, అదేవిధంగా క్యారీ ఫ్లాగ్లో కూడా వెళ్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు. సో ఫస్ట్ క్యారీ ఫ్లాగ్లో ఇప్పుడు 0 స్టోర్ అయి ఉంటుంది. నేను రొటేట్ లెఫ్ట్ ఏ అనే ఆపరేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, 1 బిట్ లెఫ్ట్కి రొటేట్ అయింది. అంటే ఈ 0 ఇక్కడికి వస్తుంది. సో ఈ 0 ఇక్కడికి, అక్కడున్న 0 ఈ పొజిషన్లోకి, నెక్స్ట్ 1 ఇక్కడికి, 0 ఇక్కడికి, 1 ఇక్కడికి, 1 ఇక్కడికి, 0 ఇక్కడికి, ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది. ఇది ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ ఇదే 1 క్యారీ ఫ్లాగ్లోకి వెళ్తుంది. అంటే క్యారీ ఫ్లాగ్ ఇప్పుడు ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఈ విధంగా రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ రొటేట్ రైట్. రొటేట్ రైట్ ఏ. రొటేట్ రైట్ ఏ అని అంటే ఇది ఎంఎస్బి, ఇది ఎల్ఎస్బి. ఇప్పుడు ఎంఎస్బి ఒక బిట్ రైట్కి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ బిట్ ఇక్కడికి. సో అదేవిధంగా అన్ని బిట్స్ కూడా రైట్కి ఒక పొజిషన్కి షిఫ్ట్ అయిన తర్వాత ఎల్ఎస్బి అనేది ఎంఎస్బి పొజిషన్లోకి వస్తుంది. అండ్ ఇదే ఎల్ఎస్బి క్యారీ ఫ్లాగ్లో కూడా వస్తుంది అనమాట. రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్లో ఎంఎస్బి అనేది క్యారీ ఫ్లాగ్లోకి వస్తుంది, ఎల్ఎస్ పొజిషన్లోకి వస్తుంది. రొటేట్ రైట్ ఆపరేషన్లో ఎల్ఎస్బి ఎంఎస్బి పొజిషన్లోకి వెళ్తుంది, అదేవిధంగా క్యారీ ఫ్లాగ్లో కూడా వస్తుంది అనమాట. సో ఇది రొటేట్ లెఫ్ట్కి, రొటేట్ రైట్కి ఉన్న డిఫరెన్స్. ఇక్కడ దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనము. సో ప్రీవియస్గా ఏముంది, క్యారీ ఫ్లాగ్ అనేది 0 ఉంది. రొటేట్ రైట్ అన్నాం కాబట్టి 1 బిట్ పొజిషన్ రైట్కి షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది, 0 ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ 1 ఇక్కడికి వస్తుంది, 1 ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 1 అనేది ఇక్కడికి వెళ్తుంది. ఇప్పుడు ఈ 1 అనేది ఎక్కడికి వెళ్తుంది, ఎంఎస్బి పొజిషన్లోకి వెళ్తుంది, అదేవిధంగా క్యారీ ఫ్లాగ్లో కూడా వస్తుంది. సో ఇది రొటేట్ రైట్ ఆపరేషన్. రొటేట్ లెఫ్ట్, రొటేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ రొటేట్ లెఫ్ట్ విత్ క్యారీ, రొటేట్ రైట్ విత్ క్యారీ. సో ఫస్ట్ రొటేట్ లెఫ్ట్ విత్ క్యారీ. రొటేట్ లెఫ్ట్ విత్ క్యారీలో ఏం జరుగుతుంది అంటే అక్యుములేటర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 0 0 1 1 0 0 1 ప్రీవియస్గా ఈ బిట్ అనేది 0 ఉంటుంది. సో ఇప్పుడు రొటేట్ లెఫ్ట్ విత్ క్యారీ. రొటేట్ లెఫ్ట్ విత్ క్యారీ అంటే ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎల్ఎస్బి అనేది ఒక బిట్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది అని అంటే 1 అనేది ఇక్కడికి వస్తుంది, 0 ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ 0 ఇక్కడికి వస్తుంది, మళ్ళీ 1 ఇక్కడికి వస్తుంది, 1 ఇక్కడికి వస్తుంది, 0 ఇక్కడికి వస్తుంది, 0 ఇక్కడికి వస్తుంది. ఈ 1 అనేది ఇప్పుడు క్యారీ ఫ్లాగ్లోకి వెళ్తుంది. క్యారీ ఫ్లాగ్ అనేది ఎల్ఎస్బి పొజిషన్లోకి వస్తుంది. అంటే ఇక్కడ ఇప్పుడు 0 వస్తుంది అనమాట. సో రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్లో ఏం జరిగింది, ఎంఎస్బి అనేది ఎల్ఎస్బి పొజిషన్లోకి వచ్చింది. రొటేట్ లెఫ్ట్ వితౌట్ క్యారీ. సో వితౌట్ క్యారీలో ఈ ఎంఎస్బి అనేది ఎల్ఎస్బి పొజిషన్లోకి వచ్చింది. అండ్ ఇదే ఎంఎస్బి అనేది క్యారీ ఫ్లాగ్లో కూడా వచ్చింది. కానీ రొటేట్ లెఫ్ట్ విత్ క్యారీలో క్యారీ కూడా రొటేషన్లో పార్ట్ అయింది. ఇప్పుడు ఎంఎస్బి అనేది ఎల్ఎస్బి పొజిషన్లోకి రాలేదు. ఎంఎస్బి అనేది ఓన్లీ క్యారీ ఫ్లాగ్లోకి మాత్రమే వెళ్తుంది. క్యారీ ఫ్లాగ్ అనేది ఎల్ఎస్బి పొజిషన్లోకి వచ్చింది. ఓకేనా. సో ఈ విధంగా రొటేట్ లెఫ్ట్కి, రొటేట్ లెఫ్ట్ విత్ క్యారీకి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ రొటేట్ రైట్ విత్ క్యారీ కూడా అదే విధంగా ఉంటుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము. సో రొటేట్ రైట్ విత్ క్యారీ అక్యుములేటర్. ఫర్ ఎగ్జాంపుల్ 1 0 1 1 0 1 1
0, ప్రీవియస్ క్యారీ 0 అనుకోండి. సో ఇప్పుడు ఏమంటున్నాం మనము, రొటేట్ రైట్ విత్ క్యారీ. సో ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది, 1, నెక్స్ట్ 0 ఇక్కడికి వస్తుంది, 1 ఇక్కడికి వస్తుంది, 1 ఇక్కడికి వస్తుంది, 0 ఇక్కడ వస్తుంది, 1 1. ఈ 0 అనేది ఇక్కడికి వెళ్తుంది. సో 0 ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ ఉన్న 0 అనేది ఇక్కడికి వెళ్తుంది. ఓకేనా, అంటే క్యారీ ఫ్లాగ్ అనేది ఎంఎస్బి పొజిషన్లోకి వచ్చింది, ఎల్ఎస్బి అనేది క్యారీ ఫ్లాగ్లోకి వెళ్ళింది. రొటేషన్లో క్యారీ అనేది పార్ట్ అయింది. ఓకేనా, రొటేట్ లెఫ్ట్ విత్ క్యారీకి, రొటేట్ నార్మల్ రొటేట్కి, రొటేట్ రైట్ విత్ క్యారీ, నార్మల్ రొటేట్ రైట్కి డిఫరెన్స్ అనమాట ఇది. సో క్యారీ కూడా రొటేషన్లో పార్ట్ అయితే అది రొటేట్ రైట్ విత్ క్యారీ. క్యారీ అనేది పార్ట్ కాకుండా ఓన్లీ అక్యుములేటర్ మాత్రమే రొటేట్ అయితే దాన్ని మనము నార్మల్ రొటేషన్ అంటాం అనమాట. సో ఇక్కడ ఒకసారి చూడండి, రొటేట్ లెఫ్ట్, నార్మల్ రొటేట్ లెఫ్ట్కి, రొటేట్ లెఫ్ట్ విత్ క్యారీకి డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 0 1 1 0 0 1 1 అనేది ఉందనుకోండి. ఇప్పుడు రొటేట్ లెఫ్ట్ అన్నాం, ప్రీవియస్గా క్యారీ ఏముంటుంది, 0 ఉంటుంది. జస్ట్ రొటేట్ లెఫ్ట్ ఇన్స్ట్రక్షన్ రాసినాను, రొటేట్ లెఫ్ట్ ఏ అన్నప్పుడు ఏమవుతుంది, రొటేషన్ అనేది జరుగుతుంది. ఏ విధంగా రొటేట్ అవుతుంది, ఈ ఎల్ఎస్పి బిట్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది అని అంటే 1 1 0 0 1 1 0. క్యారీ ఫ్లాగ్లో ఏం స్టోర్ అవుతుంది, 1 స్టోర్ అవుతుంది. ఇదే 1 అనేది మళ్ళీ ఇక్కడికి కూడా వస్తుంది. ఓకేనా, బిట్ ఏమైంది చూడండి ఒకసారి, నెంబర్ ఏమైపోయింది, 0 1 1 0 0 1 1 అయింది. ఓకే, ఇది నార్మల్ రొటేషన్. అదే రొటేట్ లెఫ్ట్ విత్ క్యారీ అనుకోండి, రొటేట్ లెఫ్ట్ విత్ క్యారీ అయితే ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఈ అక్యుములేటర్ వాల్యూనే నేను రొటేట్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఈ 1 అనేది ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ 1 ఇక్కడికి వస్తుంది, తర్వాత 0, తర్వాత 0, తర్వాత 1, తర్వాత 1, తర్వాత 0. ఓకే, ఇప్పుడు ఈ 1 అనేది ఎంఎస్బిలో ఉన్న 1 ఏదైతుందో అది క్యారీ ఫ్లాగ్లోకి వెళ్తుంది, అండ్ క్యారీ ఫ్లాగ్లో ఏదైతుందో అది ఎల్ఎస్బి పొజిషన్లోకి వస్తుంది. అవునా, అది ఎల్ఎస్బి పొజిషన్లోకి వస్తుంది అని అంటే 0 అనేది ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఏమైంది చూడండి ఒకసారి, నెంబరు 0 1 1 0 0 1 1 0. ఓకేనా, ఈ బిట్ అనేది ఇంతకుముందుకు 1 రొటేట్ లెఫ్ట్ అంటే ఈ బిట్ ఎల్ఎస్బి పొజిషన్లోకి వచ్చింది. రొటేట్ లెఫ్ట్ విత్ క్యారీ అని అంటే క్యారీ వచ్చింది ఎల్ఎస్బిలోకి. ఓకేనా, 0 ఉండే క్యారీ కాబట్టి ఆ 0 అనేది వచ్చిందనమాట. సో ఇది డిఫరెన్స్ అనమాట. ఎప్పుడు రొటేట్ లెఫ్ట్ వాడాలి, ఎప్పుడు రొటేట్ లెఫ్ట్ విత్ క్యారీ అనే ఇన్స్ట్రక్షన్ వాడాలి. ఓకే, ఎందుకు ఈ రెండు డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే దానికి ఏదో ఒక యూజ్ అనేది ఉంటుంది. సో దానికోసం మనం వాడతాం కాబట్టి ఏంటా యూజ్ అనేది ఒకసారి క్లియర్గా నేర్చుకుందాం మనం. సో ఇక్కడ ఇది మనకు ఒరిజినల్ నెంబర్. ఓకేనా, ఇది రొటేట్ లెఫ్ట్ వితౌట్ క్యారీ, ఇది రొటేట్ లెఫ్ట్ విత్ క్యారీ. ఇప్పుడు మనకు ఒరిజినల్ నెంబర్ మళ్ళీ బ్యాక్ కావాలి. ఒరిజినల్ నెంబర్ బ్యాక్ రావాలి అని అంటే రొటేట్ రైట్ ఆపరేషన్ చేయండి. దేన్నైతే మనం లెఫ్ట్ రొటేట్ చేసినామో దాన్నే రైట్ రొటేట్ చేయండి ఒకసారి. రైట్కి రొటేట్ చేస్తే ఏం జరుగుతుంది అని అంటే, సో క్యారీ ఫ్లాగ్ ఇక్కడ సిఎఫ్ అనేది, సో దీన్ని ఇప్పుడు రొటేట్ చేయండి. రొటేట్ చేస్తే ఈ 0 అనేది ఇక్కడికి వస్తుంది, ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది. సో ఆ విధంగా రొటేట్ అవుతుంది. ఏమొస్తుంది ఇప్పుడు రిజల్ట్ మనకు ఓవరాల్గా, సో ఈ 0 అనేది ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ 1 1 0 0 1 1. ఈ 1 ఏదైతుందో అది మనకి క్యారీ ఫ్లాగ్లోకి వెళ్తుంది. ఓకేనా, క్యారీ ఫ్లాగ్లోకి 1 వెళ్తుంది. నెక్స్ట్ ఇదే ఎక్కడికి వెళ్తుంది, మనకు ఎల్ఎస్బి పొజిషన్లోకి వెళ్తుంది, అంటే ఇక్కడికి వస్తుంది. సో ఒరిజినల్ నెంబర్ అనేది వచ్చింది మనకు. ఒరిజినల్ నెంబర్ ఏముండే చూడండి, 10 11 0 0 1 1 10 11 0 0 1 1. సో ఒరిజినల్ నెంబర్ వచ్చింది, కానీ క్యారీ ఏమొచ్చింది చూడండి ఒకసారి, 1 వచ్చింది. క్యారీ ప్రీవియస్ ఏముండే, క్యారీ 0 ఉండే. క్యారీ 0 ఉండే మనకి, మనం లెఫ్ట్ రొటేట్ చేసి మళ్ళీ రైట్ రొటేట్ చేసినప్పుడు ఏమైంది, క్యారీ అనేది 1 అయిపోయింది. అంటే క్యారీ అనేది చేంజ్ అయింది మనకు. ఈ రొటేట్ ఆపరేషన్ వల్ల ఒరిజినల్ నెంబర్ అనేది వచ్చింది. లెఫ్ట్ రొటేట్ చేసి మళ్ళీ రైట్ రొటేట్ చేసినప్పుడు ఒరిజినల్ నెంబర్ అనేది వచ్చింది, కానీ ఒరిజినల్ క్యారీ అనేది రాలేదు.
క్యారీ అనేది చేంజ్ అయిపోయింది. ప్రీవియస్ ఉన్న క్యారీ ఇది కాదు, మనకు 0 ఉండే క్యారీ 1 క్యారీ వచ్చింది. అంటే మనకు క్యారీ అనేది రొటేషన్లో పార్ట్ కాలేదు కాబట్టి ఒరిజినల్ క్యారీ అనేది రాదు. మనకు ఒరిజినల్ క్యారీ కూడా కావాలనుకున్నప్పుడు ఏ రొటేషన్ చేయాలి అని అంటే రొటేట్ లెఫ్ట్ విత్ క్యారీ చేసినాం కాబట్టి రొటేట్ రైట్ విత్ క్యారీ అనేది చేసినప్పుడు మనకు క్యారీ కూడా రొటేషన్లో పార్ట్ అవుతుంది. అప్పుడు మనకు ఒరిజినల్ క్యారీ అనేది వస్తుంది. సో ఒరిజినల్ నంబర్ ఒరిజినల్ క్యారీ మనకు బ్యాక్ కావాలనుకున్నప్పుడు రొటేట్ లెఫ్ట్ విత్ క్యారీ అనే ఇన్స్ట్రక్షన్స్ వాడాలి. ఓన్లీ నంబర్ మాత్రమే కావాలి, క్యారీతో మనకు సంబంధం లేదనుకున్నప్పుడు రొటేట్ లెఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వాడాలి. ఇంకా ఈ రొటేట్ లెఫ్ట్ రొటేట్ రైట్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఎక్కడ యూస్ఫుల్ అవుతాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే రిజిస్టర్లో ఒక 8-బిట్ నెంబర్ అనేది ఉంది. ఈ 8-బిట్ నెంబర్ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా, ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని మనకు తెలియాలి అని అంటే ఈ ఎల్ఎస్బి పొజిషన్లో 1 ఉందా 0 ఉందా అనేది చెక్ చేయాలి. 1 ఉందా 0 ఉందా అని చెక్ చేస్తే మనకి ఇది ఈవెన్ ఆడ్ అని ఎట్లా తెలుస్తానంటే, మనకి 8421 కోడ్ తెలుసు కదా, 8421. సో ఇక్కడ 16 32. సో ఇవన్నీ ఏంటి ఈవెన్ నెంబర్స్, అంటే ఇది ఒక్కటే ఆడ్ నెంబర్ ఉంది ఇక్కడ. సో ఈ బిట్ పొజిషన్లో 0 ఉందనుకో అది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఒకవేళ 1 ఉందనుకో అది ఆడ్ నెంబర్ అవుతుంది. అంటే ఈ ఒక్క బిట్ అనేది మనకు తెలిసిందనుకో అప్పుడు ఏమవుతుంది, ఇది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ బిట్టు 1నా 0నా అని మనకు తెలియాలంటే ఏం చేయాలి, రైట్ రొటేట్ చేయండి. సో ఒకసారి రైట్ రొటేషన్ చేస్తే ఏమవుతుంది, ఎల్ఎస్బి అనేది క్యారీ ఫ్లాగ్లోకి వస్తుంది. సో క్యారీ ఫ్లాగ్లోకి వస్తుంది కాబట్టి క్యారీ ఫ్లాగ్ని మనం చెక్ చేయొచ్చు. ఈ క్యారీ ఫ్లాగ్ని చెక్ చేస్తే క్యారీ ఫ్లాగ్ అనేది 0 అనుకో ఈవెన్ నెంబర్ అన్నట్టు, క్యారీ ఫ్లాగ్ అనేది 1 అనుకో ఆడ్ నెంబర్ అన్నట్టు. సో ఈ విధంగా ఒక నెంబర్ అనేది ఒక 8-బిట్ నెంబర్ ఇచ్చి అది ఈవెనా ఆడా అన్న క్వశ్చన్ అడిగినప్పుడు మనకి దాన్ని ఒకసారి రైట్ రొటేట్ చేస్తే మనకి అది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ నెంబర్ అనేది నెగిటివ్ నెంబరా పాజిటివ్ నెంబరా అని అడిగారు అనుకోండి. నెగిటివ్ పాజిటివ్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది, ఎంఎస్బిని చెక్ చేయాలి. ఎంఎస్బిని చెక్ చేసినప్పుడు అక్కడ 1 ఉంటే నెగిటివ్ నెంబర్, 0 ఉందనుకోండి పాజిటివ్ నెంబర్. సో ఈ ఎంఎస్బిలో 1 ఉందా 0 అనేది ఎట్లా చెక్ చేస్తాం మనము, రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్. ఒకసారి లెఫ్ట్ రొటేట్ చేయండి, అప్పుడు క్యారీ ఫ్లాగ్లోకి ఎంఎస్బి వస్తుంది. ఇక్కడ ఇది 1 0 చెక్ చేసినాం అనుకోండి, క్యారీ ఫ్లాగ్ని మనము చెక్ చేసినప్పుడు అది 1 ఉంటే నెగిటివ్ నెంబర్ అని, 0 ఉందనుకో పాజిటివ్ నెంబర్ అని చెప్పేయచ్చు అనమాట. సో ఈ విధంగా ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా లేకపోతే నెగిటివ్ నెంబరా పాజిటివ్ నెంబరా అని తెలుసుకోవడానికి మనకు రొటేట్ ఆపరేషన్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఏ రిజిస్టర్లో 8-బిట్ నెంబర్ ఉంది, ఈ 8-బిట్ నెంబర్లో ఎన్ని 1s ఉన్నాయి ఎన్ని 0s ఉన్నాయని చెప్పాలనుకోండి, ఈ రొటేట్ ఇన్స్ట్రక్షన్ అనేది మనం వాడతాం అనమాట. రొటేట్ ఇన్స్ట్రక్షన్ వాడి ఎట్లా చెప్పొచ్చు అని అంటే, రైట్ రొటేట్ కానీ లెఫ్ట్ రొటేట్ కానీ వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ రొటేషన్ అనుకోండి, రైట్ రొటేషన్ వాడినప్పుడు ఒకసారి రొటేట్ చేసినప్పుడు క్యారీ ఫ్లాగ్లోకి ఈ బిట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ క్యారీని చెక్ చేయండి, 1నా 0నా, 2 కౌంటర్స్ యూజ్ చేసుకొని కౌంటర్ 1 అనేది 1s వచ్చినప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది, కౌంటర్ 2 అనేది 0 వచ్చినప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది. సో 2 కౌంటర్స్లో 0 0 స్టోర్ చేసినాం మనము. ఒకసారి దీన్ని రొటేట్ చేసినాము, 1 0 ఏదో ఒకటి వస్తుంది కదా, దాన్ని బట్టి రెస్పెక్టివ్ కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి రొటేట్ చేసినప్పుడు ఫస్ట్ టైం రొటేట్ చేసినప్పుడు ఇది ఇక్కడ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం రొటేట్ చేసినప్పుడు ఇది మళ్ళీ క్యారీ ఫ్లాగ్లోకి వస్తుంది. సో ఈ బిట్ అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ రొటేషన్లో ఈ బిట్ ఏంటి 1 0 తెలుస్తుంది, ఈ బిట్ 1 0. సో ఈ విధంగా 1 0 క్యారీ ఫ్లాగ్లో మనం చెక్ చేస్తుంటాం కాబట్టి 1 వచ్చినప్పుడు ఆ కౌంటర్, 0 వచ్చినప్పుడు దాని రెస్పెక్టివ్ కౌంటర్ అనేది ఈ విధంగా ఇంక్రిమెంట్ అవుతుంది. ఎన్ని 1s ఉన్నాయి ఎన్ని 0s ఉన్నాయి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇంకొక పర్పస్ కోసం కూడా మనము ఈ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఏంటిదనంటే డివైడ్ బై 2 మల్టిప్లై విత్ 2. సో వీటికి కూడా మనము రొటేట్ ఆపరేషన్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. చూడండి ఒకసారి 0 1 1 0 అనేది ఉందనుకోండి, దీన్ని ఒకసారి లెఫ్ట్ రొటేట్ చేయండి, ఏమవుతుంది 1 1 0. ఈ 0 అనేది ఎక్కడ వస్తుంది, ఇప్పుడు ఇక్కడికి ఎల్ఎస్బి పొజిషన్లోకి వస్తుంది. ఏమైంది 0 1 1 0 అంటే ఏంటిది 6, 1 1 0 0 అంటే ఏంటిది 12. సో ఈ విధంగా మనము మల్టిప్లై విత్ 2 చేయాలి అని అంటే ఒక్కసారి లెఫ్ట్ రొటేట్ చేయాలన్నమాట. ఒకసారి లెఫ్ట్ రొటేట్ చేస్తే నంబర్ అనేది మల్టిప్లై విత్ 2 చేసినట్టు మనకు రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. అదేవిధంగా రైట్ రొటేషన్ చేసినాం అనుకోండి, డివైడ్ బై 2. ఇప్పుడు దీన్ని రైట్ రొటేట్ చేయండి, ఏమవుతుంది ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ
1, నెక్స్ట్ 1, ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 0 అనేది ఇక్కడికి వెళ్తుంది. సో ఇప్పుడు ఏమైంది 6 అయింది. సో 12 ఉండే 6 అయింది అనమాట. సో రైట్ రొటేటింగ్ చేస్తేనేమో డివైడ్ విత్ 2, లెఫ్ట్ రొటేట్ చేస్తే మల్టిప్లై విత్ 2. సో మల్టిప్లికేషన్ డివిజన్కి కూడా ఈ రొటేట్ ఆపరేషన్స్ అనేవి యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా రొటేట్ లెఫ్ట్, రొటేట్ రైట్, రొటేట్ లెఫ్ట్ విత్ క్యారీ, రొటేట్ రైట్ విత్ క్యారీ. సో ఈ విధంగా 4 రొటేట్ ఇన్స్ట్రక్షన్స్ మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ CLR A, క్లియర్ ఏ ఇన్స్ట్రక్షన్. క్లియర్ ఏ అని అంటే సింపుల్గా ఏలో 00 అంటే 8 zeros స్టోర్ అయిపోతుంది. ఏ రిజిస్టర్లో ఏ వాల్యూ అని ఉండొచ్చు. మనం క్లియర్ ఏ అనే ఇన్స్ట్రక్షన్ రాసినప్పుడు ఏమవుతుందంటే ఏలో ఆల్ 8 zeros స్టోర్ అయిపోతాయి అనమాట. సో ఇది క్లియర్ ఏ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ కాంప్లిమెంట్ ఏ. సో కాంప్లిమెంట్ ఏ అని అంటే ఏంటిది అంటే మనకు నేమ్లోనే అర్థమైపోతుంది. ఏలో ఏవైతే వాల్యూస్ ఉంటావో అవన్నీ కాంప్లిమెంట్, వన్స్ కాంప్లిమెంట్ అవుతాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 0 1 1 0 0 1 1 అనేది ఏలో ఉందనుకోండి, మనం CPLA అనే ఇన్స్ట్రక్షన్ రాసినప్పుడు ఏమవుతుంది 1 0 0 1 1 0 0. సో ఇది ఏంటి అని అంటే ఎగ్జాక్ట్గా నాట్ ఆపరేషన్ అనమాట. కాంప్లిమెంట్ ఏ. కాంప్లిమెంట్ ఏ అంటే ఏంటి అని అంటే మనకు ఒక నాట్ గేట్ లాగా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. మనం ఏలో ఉండే నంబర్ని నాట్ గేట్కి ఇచ్చినప్పుడు ఏదైతే రిజల్ట్ వస్తుందో అదే రిజల్ట్ అనేది కాంప్లిమెంట్ ఏ అనేది మనకి ఇస్తుంది. ఏంటి నాట్ ఆర్ కాంప్లిమెంట్ ఏ వల్ల యూజ్ అని అంటే మనకి అండ్ ఉంది, ఆర్ ఉంది, XR ఉంది. ఇప్పుడు నాండ్ ఆపరేషన్ కావాలి మనకి. నాండ్ ఆపరేషన్ కావాలి అని అంటే ఇన్స్ట్రక్షన్ అనేది లేదు. ఓకే, ఏకి ఇంకొక రిజిస్టర్కి లేకపోతే ఏకి ఇంకొక నంబర్కి నాండ్ ఆపరేషన్ చేసి రిజల్ట్ ఏమని చెప్పారు అనుకోండి, అప్పుడు నాండ్ గేట్ లేకపోతే నాండ్ ఆపరేషన్, నాండ్ ఇన్స్ట్రక్షన్ అనేది లేదు మనకి. కాబట్టి అండ్ ఆపరేషన్ చేసిన తర్వాత దాన్ని నాట్ గేట్, సో అండ్ గేట్ దీన్ని నాట్ గేట్కి కనెక్ట్ చేస్తే ఏమైతుంది మనకు నాండ్ గేట్ అనేది వస్తుంది, అవునా కదా. సో ఈ విధంగా నాండ్ ఆపరేషన్ ప్రొడ్యూస్ చేయడానికి అండ్ ఆపరేషన్, కాంప్లిమెంట్ ఆపరేషన్ 2 ఇన్స్ట్రక్షన్స్ రాయాలి. అండ్ కాంప్లిమెంట్ 2 రాస్తే ఏమైతే మనకు నాండ్ రిజల్ట్ అనేది వస్తుంది. సేమ్ నార్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ఎక్స్ నార్ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈ కాంప్లిమెంట్ ఇన్స్ట్రక్షన్ వల్ల నాండ్, నార్, ఎక్స్ నార్ ఈ రిజల్ట్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయవచ్చు అనమాట. ఆ ఇన్స్ట్రక్షన్ లేకుండా, నాండ్ ఇన్స్ట్రక్షన్ లేకపోయినా మనము నాండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయడానికి కాంప్లిమెంట్ అనే ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ స్వాప్ ఏ. సో స్వాప్ ఏ అంటే ఏంటి అని అంటే ఏ అనేది 8-bit రిజిస్టర్. సో ఈ 8-bit రిజిస్టర్స్లో లోవర్ నిబుల్ అనేది ఉంటుంది, హయ్యర్ నిబుల్ అనేది ఉంటుంది. 6C అనేది ఉంది, నాకు C6 కావాలి. సో C6 కావాలంటే ఏం చేయాలి, స్వాప్ ఏ అనే ఇన్స్ట్రక్షన్ వాడాలి. స్వాప్ ఏ అనే ఇన్స్ట్రక్షన్ వాడినప్పుడు ఏమవుతుందంటే లోవర్ నిబుల్ హయ్యర్ నిబుల్ అవుతుంది, హయ్యర్ నిబుల్ అనేది లోవర్ నిబుల్ అవుతుంది. ఓకే, ఒక నిబుల్ అనేది స్వాప్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు C6 వస్తుంది. ఓకే, అంటే 1 1 0 0 0 1 1 0 అయిపోతుంది అనమాట. ఏలో ఉండే నెంబర్ అనేది ఈ విధంగా మారిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 46 ఉందనుకోండి, నాకు 64 కావాలి. స్వాప్ ఏ అని వాడితే ఏమవుతుంది, ఇప్పుడు 6 అనేది ఇక్కడికి వస్తుంది, 4 ఇక్కడికి వస్తుంది. సో 64 అనేది జరుగుతుంది అనమాట. సో ఈ స్వాప్ ఏ కాకుండా ఇంకా ఏ విధంగా ఈ స్వాప్ ఆపరేషన్ చేయొచ్చు అని అంటే లోవర్ నిబుల్ హయ్యర్ నిబుల్, హయ్యర్ నిబుల్ లోవర్ నిబుల్ ఏ విధంగా చేయొచ్చు అని అంటే 4 times రొటేట్ లెఫ్ట్ చేయండి. 4 times రొటేట్ చేస్తే ఏమవుతుంది, ఈ 4 bits అనేవి ఈ 4 bit పొజిషన్లోకి వస్తాయి, ఈ 4 bits ఇక్కడికి వెళ్తాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, స్వాప్ ఆపరేషన్ జరుగుతుంది. ఇది ఇట్లయినా చేయొచ్చు మనం, లేకపోతే డైరెక్ట్ స్వాప్ అనే ఉంది, ఒకటే మెషిన్ సైకిల్లో అయిపోతుంది. కాబట్టి మనకు స్వాప్ ఏ అనేది యూస్ఫుల్ ఇన్స్ట్రక్షన్. స్వాప్ ఏ అనే ఇన్స్ట్రక్షన్ లేనప్పుడు అంటే 8085 లాంటి ప్రాసెసర్స్లో ఈ రొటేట్ ఇన్స్ట్రక్షన్ వాడతాను అనమాట స్వాప్ చేయడానికి. సో అది స్వాప్ ఇన్స్ట్రక్షన్ వల్ల యూజ్. నెక్స్ట్ ఎన్ఓపి అంటే నో ఆపరేషన్ అంటే ఏం ఆపరేషన్ జరుగుతలేదని మీనింగ్ అక్కడ. సో ఏం ఆపరేషన్ జరగనప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ ఎందుకు వేస్ట్ అని అనుకోవద్దు. ఈ ఇన్స్ట్రక్షన్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటి అడ్వాంటేజ్ అని అంటే మనకి డిలే ప్రొడ్యూస్ చేయడానికి మనం కౌంటర్స్ని యూజ్ చేస్తాం. 2 counters ఉంటాయి 8051లో. సో 8051లో 2 ఉన్నాయి కాబట్టి 2 అనేవి మనం వేరే పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఆ 2కి 2 సపరేట్ పర్పస్ ఆల్రెడీ ఉంది, మళ్ళీ నాకు డిలే కావాలి. సో ఇట్లా మళ్ళీ డిలే కావాలనుకున్నప్పుడు ఏం చేస్తానంటే సాఫ్ట్వేర్ డిలే యూజ్ చేస్తాం. ఏ విధంగా సాఫ్ట్వేర్ డిలే అంటే ఈ ఎన్ఓపి ఆపరేషన్ అనేది NOP అని రాసినామంటే ఈ ఇన్స్ట్రక్షన్ ప్రోగ్రాంలో ఎక్కడున్నా
ఈ ఇన్స్ట్రక్షన్ ఏంటి అని ఫస్ట్ ప్రాసెసర్ ఫెచ్ చేయాలి, తర్వాత దీన్ని డీకోడ్ చేయాలి, డీకోడ్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్, అంటే ఏ ఆపరేషన్ లేదు కాబట్టి ఏం ఎగ్జిక్యూట్ చేయదు. సో ఫెచ్ చేయడానికి, డీకోడ్ చేయడానికి, అది ఎన్ఓపి నో ఆపరేషన్ అని తెలుసుకోవడానికి ఒక మెషిన్ సైకిల్ అనేది పడుతుంది. ఒక మెషిన్ సైకిల్ అంటే 8051లో 1 మైక్రో సెకండ్, ఇది మనకు తెలుసు. సో ఒక మైక్రో సెకండ్ అనేది మనకి టైం వేస్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఇది ఒకవేళ 10 టైమ్స్ రాసినాం అనుకో ఎన్ఓపి అని, అంటే 10 మైక్రో సెకండ్స్ వేస్ట్ చేస్తున్నాం మనం. ఈ 10 మైక్రో సెకండ్స్ని ఒక లూప్లో పెట్టి ఇంకా 10 టైమ్స్ చేసినాం అనుకో, 10 × 10 100 మైక్రో సెకండ్స్ వస్తాయి. ఇంకా 10 టైమ్స్ ఒక లూప్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 1000 మైక్రో సెకండ్స్ వస్తుంది అనమాట. సో 1000 మైక్రో సెకండ్స్ అంటే ఏంటిది 1 మిల్లీ సెకండ్. సో ఈ 1 మిల్లీ సెకండ్ని మళ్ళీ 1000 లూప్లో పెడితే ఏమవుతుంది 1 సెకండ్ డిలే వస్తుంది. సో ఈ 1 సెకండ్ని మళ్ళీ 10 లూప్లో పెట్టినాం అనుకోండి, ఏమైతే అప్పుడు 10 సెకండ్స్ డిలే వస్తుంది. సో ఈ విధంగా మనకి ఎంతైతే డిలే కావాలో అంత డిలే ప్రొడ్యూస్ చేయడానికి లూప్స్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనము ఒక 1 మినిట్ డిలే కావాలనుకోండి, ఇప్పుడు 60 లూప్లో పెట్టాలి దీన్ని. ఇప్పుడు మనకి ఏమవుతుంది, అప్పుడు 60 సెకండ్స్ డిలే వస్తుంది. 60 సెకండ్స్ డిలే వచ్చిందంటే 1 మినిట్ డిలే ప్రొడ్యూస్ అయింది. సో సింపుల్గా మనం ఏ కౌంటర్ని దేన్ని వాడకుండా జస్ట్ సాఫ్ట్వేర్ డిలే, అంటే ఓన్లీ ప్రోగ్రామ్ రాసి ప్రాసెసర్ టైం అనేది వేస్ట్ చేస్తున్నాం. మనం ప్రాసెసర్ టైం వేస్ట్ చేస్తున్నాం అని అంటే డిలే ప్రొడ్యూస్ చేస్తున్నమాట. 1 మినిట్ తర్వాతనే ప్రాసెసర్ అనేది వేరే టాస్క్ అనేది చేస్తుంది. సో మనం ఎంతైతే డిలే కావాలో అట్లా ఒక లూప్ క్రియేట్ చేసుకొని ఈ ఎన్ఓపి ఎన్ఓపి ఇన్స్ట్రక్షన్ అనేది రాసుకుంటే మనకి డిలే అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. సో సాఫ్ట్వేర్ డిలే ప్రొడ్యూస్ చేయడానికి ఈ ఎన్ఓపి ఇన్స్ట్రక్షన్ అనేది వాడతాము. ఇది ఎన్ఓపి ఇన్స్ట్రక్షన్ వల్ల యూజ్. సో ఓవరాల్గా ఇది మనకు లాజికల్ ఇన్స్ట్రక్షన్స్, అండ్ లాజిక్, ఆర్ లాజిక్, ఎక్స్ఆర్ లాజిక్, రొటేట్ ఇన్స్ట్రక్షన్స్, రొటేట్ లెఫ్ట్, రొటేట్ రైట్, రొటేట్ లెఫ్ట్ విత్ క్యారీ, రొటేట్ రైట్ విత్ క్యారీ, నెక్స్ట్ క్లియర్ ఏ, కాంప్లిమెంట్ ఏ, స్వాప్ ఏ, నో ఆపరేషన్. ఇవి ఓవరాల్గా 26 లాజికల్ గ్రూప్. అర్థమెటిక్లో 24 ఇన్స్ట్రక్షన్స్, లాజికల్ గ్రూప్లో 26 ఇన్స్ట్రక్షన్స్. ఇప్పటివరకు మనము 50 ఇన్స్ట్రక్షన్స్ నేర్చుకున్నాం. టోటల్గా 111 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇది 2 గ్రూప్స్. ఈ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నాను నేను. ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్లో పెట్టండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.